అయిపోయినాయి టాపిక్ మనం it produces a thyroid hormone. At the back of the thyroid gland, I'm going to give a write-up in English also. It's okay, you can just explain me. At the back of the thyroid gland, we have 4 small parathyroid glands. Back of thyroid gland. Yeah, they're very small. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ లలిత. ఇండస్ హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్గా చేస్తున్నాను. ఇటీవల కాలంలో హైపర్ పారాథైరాయిడిజం అనే ఒక అరుదైన వ్యాధి మా దగ్గర డయాగ్నోసిస్ చేయడం జరిగింది. ధనలక్ష్మి గారు సుమారు ఒక 19 సంవత్సరాల నుంచి తీవ్రమైన ఒళ్ళు నొప్పులతో సతమతం అవుతున్నారు. ఆవిడ నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఒళ్ళు నొప్పులు మాత్రమే కాకుండా రిపీటెడ్గా కిడ్నీ స్టోన్స్ కూడా ఫామ్ అవుతున్నాయని చెప్పడం జరిగింది. ఈ కండిషన్ ఇట్లాగా ఒళ్ళు నొప్పులు, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడము, గ్యాస్ట్రిక్ అల్సర్ ఇవన్నీ కూడా హైపర్ పారాథైరాయిడిజంలో ఉంటాయండి. ఇమీడియట్గా నేను ఇది ఐడెంటిఫై చేయడం జరిగింది. పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి అతి చిన్న బఠానీ పరిమాణంలో ఉండే 4 గ్రంథులు మన నెక్లో ఉండే థైరాయిడ్ గ్రంథి వెనక భాగంలో ఉంటాయండి. ఇవి పారాథైరాయిడ్ హార్మోన్ అనే కెమికల్ని రిలీజ్ చేస్తాయి. ఈ పారాథైరాయిడ్ హార్మోన్ను బ్లడ్లోని, బోన్స్లోని ఉండే కాల్షియంని కంట్రోల్లో ఉంచుతుంది. ఎప్పుడైతే పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువ అవుతుందో దాన్ని హైపర్ పారాథైరాయిడిజం అంటారు. దానివలన ఈ బ్లడ్ కాల్షియం లెవెల్స్ ఎక్కువైపోయి ఈ లక్షణాలన్నీ కలగడం జరుగుతుంది. సో ఇది అంత అరుదైన వ్యాధి ఏమీ కాదు. సుమారుగా 1,00,000 మందిలో 15 నుంచి 20 మందికి ఈ జబ్బు ఉండవచ్చు. అయినప్పటికీ సరైన అవగాహన లేకపోవడం మూలంగా ఈ వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతోంది. బట్ నేను ఆ వ్యాధి సస్పెక్ట్ చేసి వెంటనే పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ చెక్ చేయిస్తే ఆమెకి చాలా ఎక్కువగా ఉన్నాయండి. 15 to 70 ఉండవలసిన పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ 412 ఉన్నాయి. తదుపరి పరీక్షగా నేను అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ ద నెక్ చేయించాను. అందులో ఈ పారాథైరాయిడ్ గ్రంథిలో చిన్న గడ్డ ఉందండి, చిన్న ట్యూమర్ ఉంది. పారాథైరాయిడ్ ఎడినోమా అంటారు. ఆ గడ్డని చూడడం జరిగింది. వెంటనే దానికి ఇండస్ హాస్పిటల్లో సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రఘువంశీ గారు ఆపరేషన్ చేశారు. ఒక 3 డేస్లోనే పేషెంట్ ఇంటికి డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయారు. ఆ స్కార్ కూడా చాలా చిన్నగా ఉందండి. అసలు కొద్ది రోజుల్లో అది కనపడడం కూడా మానేస్తుంది. వెంటనే విదిన్ 24 అవర్స్లోనే పేషెంట్కి సింటమ్స్ నుంచి రిలీఫ్ వచ్చింది. ఎన్ని సంవత్సరాలుగా పడుతున్న బాధ అంతా ఒక్కసారిగా తగ్గిపోయింది. అది ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం. ఒకసారి ఆ ట్యూమర్ రిమూవ్ చేయగానే వాళ్ళకి చాలా రిలీఫ్ వస్తుంది. అందుకని దీన్ని గుర్తించి తగు సమయంలో మనము సరైన పరీక్షలు చేసి ట్రీట్మెంట్ చేయించడం అనేది చాలా ముఖ్యం. నా పేరు ధనలక్ష్మి అండి. నాకు 19 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువగా ఒళ్ళు నొప్పులు ఉండేవి. ఈయన ఏ డాక్టర్ గారు అంటే ఆ డాక్టర్ గారికి చూపించడం జరిగింది. డాక్టర్ లలిత మేడం దగ్గర తీసుకొచ్చిన తర్వాత నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. ఈ పారాథైరాయిడ్ అని చెప్పడంతో ఈయన రఘువంశీ డాక్టర్ గారితో ఆపరేషన్ చేయించారు ఇండస్లో. చేసిన వెంటనే నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. ఎక్కడ నొప్పులు అనేది కనిపించలేదు, అసలు తెలియలేదు, ఇంకా అసలు నొప్పి అనేది లేదు. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. డాక్టర్ గారికి ధన్యవాదాలు.